ఏప్రిల్ 19న పారిజాత పర్వం అనే మూవీతో రాబోతున్నారు సరికొత్త టీం అని చెప్తున్నాను కానీ ఇంతకుముందు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ టీంని. సో వాళ్ళతో చిన్న చిట్ చాట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు, సంతోష్ గారు. చెప్పండి, ఈ స్టోరీ ప్రిపేర్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి, వీళ్ళనే తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే అదే అండి, ఇందాక నేను చెప్పినట్టు ఇది క్రైమ్ కామెడీ అండి. ఈ మధ్య కాలంలో ఈ జోనర్ రాలేదు ఇంతవరకు. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపించి ఈ లైన్ పిక్ చేసుకోవడం జరిగిందండి. సో సో దట్ ఈస్ ద రీజన్ అండి, అంతే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏముంటున్నాయి, ఏముండబోతున్నాయి? అదే అండి, ఇది అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాం అనేది ఐడియా ఉందండి బేసిక్గా. బట్ సినిమా అయితే ఇంట్రెస్టింగ్గా వచ్చింది. అంటే మన గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్ పాస్ట్లో ఒక మా డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన సినిమా చూసి ఆయన బయటకు వచ్చి ఆ కంట్లో నీళ్ళు ఆగట్లేదు, అంతలే నవ్వి అని చెప్పి ఆయన చూపించారు మాకు. దట్ ఈస్ ద గుడ్ థింగ్ హ్యాపెన్. సో అలా చాలామంది రియాక్షన్స్ చాలా బాగున్నాయండి. సో అందుకని వెయిట్ ఫర్ దిస్ మూవీ. పర్టికులర్గా ఈ టీంని తీసుకున్నారు, సో వీళ్ళనే తీసుకోవడానికి రీజన్ ఏంటి? బికాజ్ దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్ ఇన్ ఫన్ అండి. సునీల్ గారు కానీ, హర్ష కానీ, క్రీడాకోళలో చైతన్య కూడా మంచి ఫన్ చేశాడు. శ్రద్ధాదాస్ గారు ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది, తెలుగులో రాలేదు. సో ఒక కమ్బ్యాక్ లాగా ఉంటుంది, మళ్ళీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనే రీజన్తో. ఇంకోటి ఏంటంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, దే ఆర్ ప్రాపర్ క్యాస్ట్ ఫర్ దట్ ఫిలిం అండి. అంటే ఆ క్యారెక్టర్కి ఇతనైతేనే కరెక్ట్ అనే ఫీలింగ్ మీకు కూడా వస్తుంది చూస్తే. సో అదండి. అంటే ఫ్యూచర్లో ఈ హీరోని డైరెక్ట్ చేయాలి అని ఏమన్నా పెట్టుకున్నారా? అలా ఏం లేదని, అందరితో చేయాలని ఉంటుంది ఆబ్వియస్లీ, అన్ని జోనర్స్ అందరితో చేయాలి. సో చూద్దామండి, మ్యాక్సిమం ట్రై ఫర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మీకైతే.